కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను వంచిస్తున్నాయని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య ఆరోపించారు. కట్టంగూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దానం చేశారు. అనంతరం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుంకరి నరసింహ, యువజన కాంగ్రెస్ నాయకులు శేఖర్, జలేందర్ రెడ్డి, జిల్లా నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బుడిగ సైదులు కాంగ్రెస్ నుంచి ఓడిపోయినటువంటి ఎంపీటీసీగా ఓడిపోయినటువంటి మిత్రుడు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీని బతికియాలి, మరి వాళ్ళు రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఇంకా పిట్టపల్లి నుంచి మా మిత్రుడు మాజీ సెక్రటరీలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఎవరు అన్నారమ్మా? అన్నారం నర్సిరెడ్డి, సోదరుడు నర్సిరెడ్డి సారీ వేదిక మీదకి రావేసుకోవాలని మాత్రమే పొందాలని ఆయన వీళ్ళిద్దరు కూడా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడతాం. మరి ఏదైతేనేమి ఇలా 8 లక్షల మంది ఎకరాలలో రైతులు పంటలు వేసుకొని దానికి ఎవరైనా కారణం అంటే కేసీఆర్ విధానాలని చెప్పక తప్పదు. మరి 32 లక్షల ఎకరాలనేమో సాగు చేసి 8 లక్షల ఎకరాలను కేసీఆర్ విధానాల మీద రైతులు పంట వేసుకుని మరి 8 లక్షల ఎకరాల పంట వేసుకొని రైతులకు మరి కేసీఆర్ గారు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కేసీఆర్ అయితేనేమి, మరి మోడీని అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రెండు కూడా మరి రైతులను, పేద వర్గాలను రండి విరిచే విధంగా